రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అలాంటి ఇద్దరూ కలిశారు. గెహ్లాట్ నివాసంలో సరదాగా గడిపారు. అధికారానికి దూరం కావడంతో కాంగ్రెస్ పార్టీలో శత్రువులై మిత్రులవుతున్నారు. బీహార్ ఎన్నికలను బీజేపీ ఇప్పటికే రిగ్ చేశారంటూ రెచ్చగొట్టే ప్రకటనలు రాహుల్ గాంధీ ఎందుకు చేస్తున్నారు? కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారా? కాంగ్రెస్ క్యాడర్ నీరుగారిపోతోందా? రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలంటే మొదట గుర్తొచ్చేది మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్. గతంలో అశోక్ గెహ్లాట్ కు సీఎం పదవి ఇవ్వగానే దాదాపు తిరుగుబాటు చేశారు సచిన్ పైలట్. బీజేపీకి వెళ్లిపోతారంటూ సన్నిహితులతో లీకులు ఇచ్చారు. అధిష్టానం జోక్యంతో అప్పట్లో వ్యవహారం సద్దుమణిగినా నిన్న మొన్నటిదాకా గెహ్లాట్, పైలట్ ఉప్పు నిప్పులాగే ఉన్నారు. ఉన్నట్లుండి గెహ్లాట్ నివాసానికి వెళ్లిన సచిన్ పైలట్ సరదాగా మాట్లాడారు. తన తండ్రి మాజీ కేంద్ర మంత్రి రాజేష్ పైలట్ 25వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆహ్వానించేందుకు మాజీ సీఎం ని కలిశారని సచిన్ పైలట్ వివరించారు. రాజేష్ పైలట్ తో తనకున్న అనుబంధాన్ని గెహ్లాట్ గుర్తు చేసుకున్నారు. 1980లో రాజేష్ తాను ఒకేసారి లోక్సభలో అడుగుపెట్టామన్నారు. తమ మధ్య 18 ఏళ్ల అనుబంధం ఉన్నట్లు గుర్తు చేసుకున్నారు. రాజేష్ ఆకస్మిక మరణం తనను ఎంతగానో బాధించిందన్నారు. ఈ నేపథ్యంలోనే అశోక్, సచిన్ మధ్య సయోధ్య కుదిరిందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2018 నుంచి గెహ్లాట్, పైలట్ మధ్య ఆధిపత్య పోరు ఉంది. 2020లో సీఎంగా ఉన్న గెహ్లాట్ పై అసమ్మతి స్వరం వినిపిస్తూ నాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలట్ తో పాటు మరో 18 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. దాదాపు నెల రోజుల పాటు ఈ రాజకీయ సంక్షోభం సాగింది. పంచుకోవటానికి అధికారం లేదు, అధికారం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు అందువల్ల కలిశారు. అధికారం ఉన్నప్పుడు కలిసి సేలవిన వాళ్ళు గొప్పవాళ్ళు. ఏంటంటే ఈవేళ తెలిసేది భారతదేశంలో ముఖ్యంగా అధికారం లేనప్పుడు కలుద్దాం, అధికారం వచ్చాక ఎవరి దారి వాళ్ళది. అది అన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం. ఇవాళ పూర్వం కాంగ్రెస్ పార్టీ లాగా కాంగ్రెస్ పార్టీ ఉన్నదా? పెద్ద నాయకులకి పెద్ద గుర్తింపు లేదు. ఈ ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సచిన్ పైలట్, అశోక్ గెహ్లోట్ ఇద్దరు కలిసి, గెహ్లోట్ దాదాపు 50 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాడు, సచిన్ పైలట్ 25 సంవత్సరాలు ఉన్నారు. కానీ వాళ్ళకి గుర్తింపు, ముఖ్యత ఇచ్చేది కన్సల్టేషన్ కూడా కనపడట్లేదు. కాబట్టి ఇద్దరూ ఒక రకంగా పవర్ సర్కిల్ నుంచి బయటకు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. సో వాళ్ళు కలిశారంటే రెండు రకాలుగా, వాళ్ళు మంచి కోసం కలిశారు రాజస్థాన్లో, రెండోది ఢిల్లీలో ఎవరు వాళ్ళని పట్టించుకోవట్లేదు. హైకమాండ్ అనేది వేరు అని తెలిసి ఇద్దరు కలిస్తే ఏమైనా గుర్తింపు, సర్వైవల్ ఉంటుంది. మనం ఇద్దరం కలవకపోతే కొత్త వాళ్ళు కూడా రాజస్థాన్లోకి వచ్చేస్తున్నారు, మళ్ళీ డిస్ప్లేస్ చేస్తారు. కొత్త నాయకత్వం కోసం కాంగ్రెస్ పార్టీ చూస్తున్నారని కూడా తెలుసు. కాబట్టి అవసరం ఇంకో కారణాలకి ఏమీ లేవు, అందుకునే ఇవాళ కలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఐక్యత లేకపోవడం వల్ల తామంతా నష్టపోతున్నామని పలువురు సీనియర్లు ఇప్పటికే గుర్తించారు. అధికారం ఉంటే ఒకరిపై మరొకరు కత్తులు దూసుకోవచ్చు తప్ప అదే లేకపోతే కష్టమని, మోదీని తట్టుకోలేమన్న అభిప్రాయం కాంగ్రెస్ అధిష్టాన పెద్దల్లోనూ వచ్చింది. అందుకే లోపల ఎన్ని సమస్యలున్నా బయటికి మాత్రం తామంతా ఒక్కటేనన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే శశి థరూర్, మనీష్ తివారీ లాంటి వారు పార్టీ మాట వినడం లేదు. అందుకే కాంగ్రెస్ శ్రేణుల్ని ఉత్తేజపరిచేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారు. పహల్గాం దాడి తర్వాత కూడా కాంగ్రెస్ నేతలంతా ఒకే మాటపై ఉన్నారు. మరోవైపు ఈ మధ్య రాహుల్ గాంధీ సైతం ఫైర్ బ్రాండ్ లా మాట్లాడుతూ శ్రేణుల్ని సమాయత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్రలో భాజపా నేతృత్వంలోని మహాయుతి కూటమిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కమలం పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిందని ఆరోపించారు. ప్రజాస్వామ్య రిగ్గింగ్ కు ఆ ఎన్నికలు ఓ ఉదాహరణ అన్నారు. బీహార్లోనూ పోల్ను రిగ్ చేస్తారంటూ విమర్శించారు. ఎన్నికల కమిషన్ నియామకం, నకిలీ ఓటర్ల నమోదు, పోలింగ్ లో అవకతవకలకు పాల్పడడం బీజేపీకి బాగా తెలుసన్నారు. రిగ్గింగ్ అనేది మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిదన్నారు రాహుల్. మోసం చేసే పార్టీ ఆటలో గెలవచ్చు, కానీ అలాంటి గెలుపు వ్యవస్థల్ని దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి విషం లాంటివని అభిప్రాయపడ్డారు రాహుల్ గాంధీ. రాహుల్ కు మద్దతుగా వచ్చారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. నరేంద్ర మోదీ ప్రధానయ్యాక ఎన్నికల్ని హైజాక్ చేశారని మండిపడ్డారు. పోల్స్ ని రిగ్ చేయనట్లయితే 2020లో బీహార్లో తామే గెలిచేవారమని చెప్పుకొచ్చారు తేజస్వి. ఎలక్షన్ కమిషన్ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలు నిష్పాక్షికంగా పనిచేయాలన్నారు. రాహుల్ గాంధీ ఆరోపణల్ని ఈసీ తీవ్రంగా ఖండించింది. నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈసీ అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసే రీతిలో మాట్లాడడం తగదని హితవు పలికింది. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అన్ని వివరాలు ఈసీ వెబ్సైట్ లో ఉన్నట్లు వెల్లడించింది.
ఆరోపణలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చినప్పటికీ మళ్లీ అవే ఆరోపణలు చేయడం తగదని ఈసీ స్పష్టం చేసింది. మరోవైపు పదే పదే అబద్ధాలు చెప్పడం రాహుల్కు అలవాటుగా మారిందని విమర్శించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. రాహుల్ గాంధీ తీరుతోనే కాంగ్రెస్ వరుసగా ఓటమి పాలవుతోందని అభిప్రాయపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్యంలో నాటకాలు కాదు, వాస్తవాలనే ప్రజలు నమ్ముతారంటూ రాహుల్ పై జేపీ నడ్డా మండిపడ్డారు.